హలో అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు హారిక సిద్ధు వరల్డ్. ఓకే, సో అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా ఛానల్ని కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో ఎస్టర్డే లాస్ట్ క్లాస్లో మనము ఏం చూసాము? స్క్వేర్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం చూసాము కదా. సో నేనైతే నమ్ముతున్నాను మీరందరూ నేను చెప్పిన ట్రిక్ని ఫాలో అయ్యి మీకు అర్థమయ్యి బాగా నేర్చుకొని అలాగే బాగా ప్రాక్టీస్ చేసి మీరు స్పీడ్ అయ్యారు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఓకే, సో ఈరోజు మనం ఏం చూద్దామంటే క్యూబ్ రూట్స్ చూద్దాం. సో నేను స్క్వేర్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం కదా. సో ఈరోజు మనం క్యూబ్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ పర్ఫెక్ట్ క్యూబ్స్ ఇచ్చినప్పుడే నేను చెప్పిన ఈ ట్రిక్స్ అప్లికబుల్ అవుతాయండి. అండ్ మీకు ఎగ్జామ్స్లో మ్యాక్సిమం ఈ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కనుక్కోమని ఇస్తారు, అలాగే పర్ఫెక్ట్ క్యూబ్స్ కనుక్కోమని క్యూబ్ రూట్స్ కనుక్కోమని ఇస్తారు. ఓకే, సో ఇప్పుడు మీకు క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మీకు క్యూబ్స్ అనేవి రావాలి. సో మినిమం మీకు పక్కా మీరు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు పక్కా 1 to 30 క్యూబ్స్ అనేవి మీ మైండ్లో ఫిక్స్ అయి ఉండాలి. ఓకే, సో ఒకవేళ 1 to 30 మీకు ఫిక్స్ అయ్యి లేదు అంటే అట్లీస్ట్ 1 to 15 వరకన్నా రావాలండి మ్యాథ్స్లో మ్యాథ్స్. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ వరల్డ్. సో మనం పక్క వాళ్ళతో పోలిస్తే మనం ఒక స్టెప్ అడ్వాన్స్డ్గా ఉండాలన్నమాట. అందుకే మీరు ఎంత మెమరీ పవర్ మీకు ఉంటే అంత మంచిది అనమాట. మీరు సాల్వ్ చేసే టైంలో మీ మైండ్లో కనుక ఉంటే మీరు ఇమీడియట్గా అక్కడ ఆన్సర్ పెట్టేస్తారు. సో అందుకని మీ మైండ్లో 1 to 30 క్యూబ్స్ కంపల్సరీ రావాలి, పర్ఫెక్ట్ క్యూబ్స్. ఓకే, అదే మీకు స్క్వేర్స్ అయితే 1 to 100 మీకు కంపల్సరీ రావాలి. అట్లీస్ట్ 100 రాకపోయినా అందులో అట్లీస్ట్ 1 to 50 అన్నా మీకు కంపల్సరీ వచ్చి ఉండాలి. ఓకే, సో ఇది మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు రానట్లయితే ఇప్పుడన్నా లేట్ చేయకుండా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్యూబ్స్కి వచ్చేసరికి మీకు ఇప్పుడు నేను ఈ ట్రిక్ చెప్పబోయే ట్రిక్ అప్లికబుల్ కావడానికి మినిమం 1 to 10 పక్కా రావాలన్నమాట. 1 to 10 క్యూబ్స్ పర్ఫెక్ట్ క్యూబ్స్ మీకు పక్కా రావాలన్నమాట. అప్పుడే మీరు ఈ నేను చెప్పే ఈ ట్రిక్ మీరు అప్లికబుల్ అవుతుందన్నమాట. ఓకే, అప్లై చేయొచ్చు. సో అక్కడ స్క్వేర్స్కి కూడా 1 to 10 పర్ఫెక్ట్ స్క్వేర్స్ మీకు వచ్చి ఉండాలి. ఓకే, అప్పుడే నేను చెప్పిన ఆ మెథడ్ని మీరు ఈజీగా అప్లై చేయడానికి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ మీకు క్యూబ్స్ 1 to 30 రావాలి. అట్లీస్ట్ 1 to 30లో మీకు కనీసం 15 అన్న పక్కా మైండ్లో పెట్టుకోండి. ఓకే, డోంట్ ఫర్గెట్ దిస్. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ క్యూబ్స్ 1 to 10 రావాలి కదా. సో చూడండి 1 to 10 నేను ఇక్కడ రాశాను బోర్డ్ పైన, చూడండి మీరే. 1 cube 1, 2 cube 8, 3 cube 27, 4 cube 64, 5 cube 125, 6 cube 216, 7 cube 343, 8 cube 512, 9 cube 729 and 10 cube 1000. ఓకే, సో ఇవి పక్కా మనకి బేసిక్ ఉండాలన్నమాట. సో ఈ 1 to 10 క్యూబ్స్ మనకి వచ్చి ఉండాలి. అండ్ నేను చెప్పబోయే ఈ ట్రిక్ ఏదైతే ఉందో మీకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుందండి. జస్ట్ మీకు 2 స్టెప్స్లోనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు అది ఎలానో చూద్దాం. సో నిన్న స్క్వేర్స్కి కూడా సేమ్ అక్కడ 3 స్టెప్స్ వచ్చాయి, ఇక్కడ జస్ట్ 2 స్టెప్స్లో వచ్చేస్తుంది. అది ఎందుకు అనేది కూడా నేను చెప్తాను క్లియర్గా. ఓకే, సో అక్కడ మనం యూనిట్స్ డిజిట్స్ చూసాం కదా, స్క్వేర్ యూనిట్స్ డిజిట్. సో ఒక నెంబర్ 1 క్యూబ్ ఉంది, 1 క్యూబ్కి మనకి ఆన్సర్లో మనకి యూనిట్స్ డిజిట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. ఓకే, అక్కడ 1 వచ్చినప్పుడు ఏంటి? 1 లేదా 9, 1 స్క్వేర్ 9, 1 స్క్వేర్ వచ్చినప్పుడు 1 వస్తుంది యూనిట్స్ డిజిట్, 9 స్క్వేర్ వచ్చినప్పుడు 1 వస్తుంది యూనిట్స్ డిజిట్ కదా. సో అలాగే ఇక్కడ క్యూబ్స్లో 1 క్యూబ్కి 1 వస్తుంది యూనిట్స్ డిజిట్ అండ్ 2 క్యూబ్కి 8 వస్తుంది అండ్ వైస్ వర్సా. జస్ట్ మినిట్ అండి. సో ఇక్కడ యూనిట్స్ డిజిట్స్లో మనకి
1 క్యూబ్ కి 1 వస్తుంది అనమాట. అదే 2 క్యూబ్ కి 8 వస్తుంది. అండ్ 8 క్యూబ్ కి మళ్ళీ 2 వస్తుంది. 8 క్యూబ్ 512 అనమాట. అంటే 2 యూనిట్స్ డిజిట్స్ లో వస్తుంది. కాబట్టి ఇక్కడ వైస్ వర్స. అదే అక్కడ తీసుకున్నట్లయితే 2 లేదా 8 రెండిటికి ఉంటుండే. కానీ ఇక్కడ వైస్ వర్స. అక్కడనేమో ఆర్, ఇక్కడ వైస్ వర్స. ఓకే, 2 ఆర్ 8 అక్కడ కదా. 2 స్క్వేర్ 4, 8 స్క్వేర్ 64. సో 4 2 రెండు ఆర్ అక్కడ, ఇక్కడ వైస్ వర్స. ఓకే, అండ్ మీకు ఆ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కి అక్కడ 2 లేదా 8 అనేది కూడా మీరు మర్చిపోకుండా, నేను అక్కడ టిప్ చెప్పడం మర్చిపోయాను, అది ఇప్పుడు చెప్తున్నాను. ఏంటి అంటే ఎవ్రీ 2 నెంబర్స్ మీకు ఏదైతే వస్తుందో ఆర్ అనేది, దాని సమ్ ఆఫ్ ద డిజిట్స్ 10 ఉంటుందండి. పక్కా చెక్ చేసుకోండి మీరు. 2 లేదా 8, 8 ప్లస్ 2 10. అదే 3 లేదా 7 యూనిట్స్ డిజిట్స్ లో. సో 3 or 7 gives you units digit as 9. సో 3 7 రెండు సమ్ చేస్తే 10 వస్తుంది. ఓకే, అలాగే 6 లేదా 4 అంటే 6 ప్లస్ 4 10 కదా. సో 4 or 6 ఈ రెండిటికి యూనిట్స్ డిజిట్ ఏమొస్తుంది? 6 వస్తుంది అనమాట. సో అది ఆ పాయింట్ గుర్తు చేసుకుని నోట్ చేసుకోండి మీరు. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ వైస్ వర్స. 2 కి 8 వస్తుంది, 8 కి 2 వస్తుంది యూనిట్స్ డిజిట్లు. అండ్ 3 క్యూబ్ కి 7 వస్తుంది. ఓకే, అలాగే 7 క్యూబ్ కి 3 వస్తుంది యూనిట్స్ డిజిట్లు. ఇక్కడ కూడా వైస్ వర్స. ఈ రెండు మాత్రమే ఇలా ఉంటుంది. అండ్ మిగతా అన్ని నెంబర్స్ కి సేమ్ నెంబర్ ఫాలో అవుతుంది. సో మీరు ఇక్కడ ఈ రెండు మాత్రమే గుర్తుంచుకోవాలి. ఓకే, 2 8 అండ్ 3 7 ఇది మాత్రమే గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ కూడా చూడండి మీరు, సేమ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 10. ఓకే, చూడండి 8 ప్లస్ 2 10 అండ్ 3 ప్లస్ 7 10. ఓకే, 4 కి 4 వస్తుంది. చూడండి 4 కి 4 వస్తుంది, 5 కి 5 వస్తుంది, ఎక్కడ రిపిటేషన్ లేదు. ఓకే, అండ్ 6 కి 6 వస్తుంది, అండ్ 9 కి 9 వస్తుంది, 0 కి 0 వస్తుంది. ఓకే, సో ఓన్లీ ఈ రెండు మాత్రమే మీకు గుర్తుపెట్టుకోవాల్సినవి ఉన్నాయి ఇక్కడ యూనిట్స్ డిజిట్. ఓకే, సో 2 8 3 7 వైస్ వర్స. ఓకే, సో ఇది గుర్తుంచుకున్న తర్వాత ఇప్పుడు మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, వీటికి సొల్యూషన్ కనుక్కుందాం. ఓకే, చూడండి ఫస్ట్ స్టెప్ ఏంటి, అక్కడ స్క్వేర్స్ లో మీరు ఏం చేశారు, స్క్వేర్ రూట్స్ కి 2 డిజిట్స్ మాత్రమే తీసుకున్నారు కదా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే 3 డిజిట్స్ పేరప్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ 3 డిజిట్స్ తీసుకోవాలి. సో లాస్ట్ 3 డిజిట్స్ కన్సిడర్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ యూనిట్స్ డిజిట్ ఏముందో చెక్ చేసుకోవాలి. యూనిట్స్ డిజిట్ ఇక్కడ 6 ఉంది, రైట్. సో 6 అన్నప్పుడు మీకు 6 కి 6 వస్తుంది. ఓకే, కాబట్టి ఈ 3 డిజిట్స్ మీరు క్యాన్సిల్ చేసుకొని జస్ట్ 6 రాసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ మిగిలిన నెంబర్స్ ఏంటి, ఫస్ట్ 3 డిజిట్స్ కన్సిడర్ చేసుకోవాలని చెప్పాను. 3 డిజిట్స్ కన్సిడర్ చేసుకున్న తర్వాత మిగిలిన ఎన్ని ఉన్నాయి, జస్ట్ 2 ఉన్నాయి. సో ఈ డిజిట్స్ కి నియరెస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్. ఓకే, నియరెస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ దీనికన్నా తక్కువ ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. ఓకే, సో 97 ఇక్కడ ఉంది. దీనికి నియరెస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ ఏంటి చూడండి ఒకసారి, 27 64. 5 క్యూబ్ తీసుకున్నట్లయితే 125 అవుతుంది. 125 అంటే 97 కి ఎక్కువ అయిపోతుంది కదా. కాబట్టి మనం తక్కువదే తీసుకోవాలి. సో క్లోజెస్ట్ ఏది ఉంటుంది, నియరెస్ట్ 64 అంటే 4 క్యూబ్ వస్తుంది. 4 క్యూబ్ 64, కాబట్టి ఇది 46 క్యూబ్ అనమాట, డైరెక్ట్ ఆన్సర్. సో దీనికి మీకు అక్కడ లేదా ఆర్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి మీకు ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా వచ్చింది. బట్ ఇక్కడ ఆర్ అనేది లేదు ఎక్కడ, కాబట్టి మీకు ఓన్లీ 2 స్టెప్స్ లోనే మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓకే, చూడండి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కూడా ఫస్ట్ ఈ 3 డిజిట్స్ కన్సిడర్ చేసుకోవాలి అండ్ యూనిట్స్ డిజిట్ చూసుకోవాలి. యూనిట్స్ డిజిట్ 9 అంటే 9 అన్నప్పుడు 9 కదా. సో ఈ 3 డిజిట్స్ క్యాన్సిల్ చేసుకోవాలి, 9 ఇక్కడ రాసుకొని. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈ 3 డిజిట్స్ కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు 117 ఉంది. సో ఈ 117 కి నియరెస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ చూసుకోవాలి, విచ్ ఇస్ లెస్ దాన్ దిస్ నెంబర్. ఓకే,
ఎక్స్ట్రా ఎక్కువ మాత్రం ఉండకూడదు, తక్కువదే తీసుకోవాలి. ఓకే, ఇది మైండ్ లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ 117 ఉంది. సో 117 అంటే 117 కి నియరెస్ట్ క్యూబ్ ఏంటి చూడండి ఒకసారి. 117 216 6 క్యూబ్ తీసుకున్నట్లయితే మీకు అబవ్ అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మీరు తక్కువదే తీసుకోవాలి కాబట్టి 5 క్యూబే కన్సిడర్ చేయాలి. 5 క్యూబ్ 125. 117 కన్నా ఎక్కువే అయిపోతుంది, 5 క్యూబ్ కూడా ఎక్కువే అయిపోతుంది. కాబట్టి 4 క్యూబే తీసుకోవాలి, 64. ఓకే, 5 క్యూబ్ తీసుకున్నా కూడా 125 ఎక్స్ట్రా అయిపోతుంది. ఓకే, కాబట్టి 49 దీని ఆన్సర్ అనమాట. 49 క్యూబ్ వచ్చేసి ఇదన్నమాట. జస్ట్ అ మినిట్. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. ఇందులో కూడా సేమ్ ఈ 3 డిజిట్స్ కన్సిడర్ చేసుకోవాలి అండ్ యూనిట్స్ డిజిట్ చెక్ చేసుకోవాలి. యూనిట్స్ డిజిట్ 4 అంటే మళ్ళీ 4 వస్తుంది మనకి. కాబట్టి ఈ 3 డిజిట్స్ క్యాన్సిల్ అవుట్ చేసుకొని 4 ఇక్కడ రాసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ 262 కి క్లోజెస్ట్ లేదా నియరెస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ ఏంటో చూసుకోవాలి. ఓకే, ఏమవుతుంది చూడండి. 6 క్యూబ్ 216, ఇక్కడ 262 ఉంది. అదే 7 క్యూబ్ తీసుకున్నట్లయితే మళ్ళీ 343 ఎక్కువ అయిపోతుంది. కాబట్టి 6 క్యూబ్ తీసుకోవాలి. సో డైరెక్ట్ దీని ఆన్సర్ వచ్చేసి 64. ఓకే, 64 క్యూబ్ ఇంత వాల్యూ అన్నమాట. ఓకే, చాలా ఈజీగా ఉంది కదా అండి, జస్ట్ 2 స్టెప్స్. సో మీకు గనక పర్ఫెక్ట్ గా ఈ క్యూబ్స్ గనక 30 వచ్చేస్తే అసలు మీకు ఈ మెథడ్ కూడా అవసరం లేదు, మీ మైండ్ లో ఉండిపోతుంది, మీరు డైరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తారు ఆప్షన్స్ చూసి. ఓకే, సో జస్ట్ 2 స్టెప్స్, పెద్ద రిస్క్ ఏం లేదు. అండ్ బాగా ప్రాక్టీస్ చేయండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకే, విత్ ఇన్ 1 సెకండ్ లో మీరు ఆన్సర్ పెట్టేయగలుగుతారు. ఓకే, నౌ 4096 ఇక్కడ కూడా 3 డిజిట్స్ కన్సిడర్ చేయాలి. సో 3 డిజిట్స్ కన్సిడర్ చేసినప్పుడు మీకు ఏమొస్తుంది, 6 ఉంది. 6 అంటే 6 అనమాట మనకి. ఓకే, 6 అంటే 6. ఈ 3 డిజిట్స్ క్యాన్సిల్ చేసేసుకున్నాము అండ్ మిగిలింది 4. సో 4 కి నియరెస్ట్ క్యూబ్ ఏముంటుంది, 1. సో 16 క్యూబ్ 4096 అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 డిజిట్స్ కన్సిడర్ చేయండి అండ్ 3 వచ్చింది. సో ఇక్కడ 3 వచ్చినప్పుడు మనకి యూనిట్స్ డిజిట్ ఏమొస్తుంది, 7 వస్తుంది అనమాట. ఓకే, 7 రాసుకొని ఈ 3 డిజిట్స్ క్యాన్సిల్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ మిగిలింది ఎంత, జస్ట్ 19. అంటే 19 కి నియరెస్ట్ క్యూబ్ ఏముంది, 8. ఓకే, అంటే 2 క్యూబ్ 8. సో 2 అనేది 27 క్యూబ్ ఈ వాల్యూ అనమాట. ఓకేనా, నెక్స్ట్ 112 3 డిజిట్స్. 112 అంటే 2 కి ఏమొస్తుందండి, యూనిట్స్ డిజిట్ 8 వస్తుంది. ఓకే, 8. నెక్స్ట్ ఈ 3 డిజిట్స్ క్యాన్సిల్ చేసుకోవాలి అండ్ మిగిలింది ఎంత, 195. దీనికి నియరెస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ ఏంటి, 195. అంటే 6 క్యూబ్ తీసుకుంటే 216 ఎక్కువ అయిపోతుంది. సో 125 తీసుకోవాలి. ఓకేనా, సో 58 క్యూబ్ ఇంత అనమాట. నెక్స్ట్ 441 అంటే 1 వచ్చినప్పుడు మనకి 1 వస్తుంది. ఓకే, యూనిట్స్ డిజిట్ చూసుకోవాలి, 1 పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 531 అంటే నియరెస్ట్ క్యూబ్ ఏంటి, తక్కువది 512. ఓకే, అదే మీరు 9 క్యూబ్ కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ 729 అవుతుంది. సో 8 క్యూబే, 8 తీసుకోవాలి. సో 81 ఆన్సర్. డైరెక్ట్ జస్ట్ 2 స్టెప్స్ మాత్రమే. ఓకే, సో మీ ప్రాక్టీస్ మీద చాలా ఫాస్ట్ అయిపోతారు. ఓకే, అండ్ నెక్స్ట్ 875 మళ్ళీ 5 వచ్చింది కాబట్టి 5 కి 5. ఓకే, 5 కి 5. అండ్ 421 అంటే నియరెస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ ఏంటి, 421. 8 క్యూబ్ తీసుకున్నట్లయితే 512 ఎక్కువ అయిపోతుంది. సో 7 క్యూబ్ వస్తుంది, 343 కాబట్టి. సో ఇది 75 క్యూబ్. నెక్స్ట్ 4 ఉంది. సో 4 అంటే 4 వస్తుంది. ఓకే, 3 డిజిట్స్ క్యాన్సిల్ అవుట్ చేసుకోవాలి అండ్ 830 కి నియరెస్ట్ క్యూబ్ ఏంటి, తక్కువది. సో 10 క్యూబ్ తీసుకున్నట్లయితే
1000 అవుతుంది. అలాగే 9 క్యూబ్ తీసుకున్నట్లయితే 729, 830 కన్నా తక్కువే కాబట్టి ఇది 94 క్యూబ్. ఓకే, అండ్ నెక్స్ట్ 1481544. సో ఇక్కడ కూడా 544 ఉంది అంటే 4 వస్తుంది. ఓకే, 3 డిజిట్స్ క్యాన్సిల్ అవుట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి. ఈ 4 డిజిట్స్ ఒకేసారి కన్సిడర్ చేసుకోండి. సో దీనికి నియరెస్ట్ క్యూబ్ ఏమై ఉంటుంది చెప్పండి. సో మీకు 10 క్యూబ్ వచ్చేసి 1000 అవుతుంది. అదే 11 క్యూబ్ తీసుకున్నట్లయితే ఎంత అవుతుంది? 10 క్యూబ్ తీసుకున్నట్లయితే 1000. ఓకే, 11 క్యూబ్ తీసుకున్నట్లయితే జస్ట్ ఎ మినిట్. ఓకే, సో ఇప్పుడు యూనిట్స్ డిజిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 4 ఉంది. సో 4 కి మనకు వచ్చేది 4 అన్నమాట యూనిట్స్ డిజిట్. ఇక్కడ ఎండింగ్ డిజిట్, అక్కడ మనకి యూనిట్స్ డిజిట్ అవుతుంది. ఓకే, సో 4 కి 4 వస్తుంది. నెక్స్ట్ ఈ 1481 కి నియరెస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ చూద్దాం. సో 10 క్యూబ్ తీసుకున్నట్లయితే 1000, 11 క్యూబ్ తీసుకున్నట్లయితే 1331. ఓకే, సో 12 క్యూబ్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో 1481 కి నియరెస్ట్ వచ్చేసి 11 క్యూబే. ఓకే, సో 11 క్యూబ్ వచ్చేసి 1331 అనమాట. సో 1481 కన్నా తక్కువే ఉంది కాబట్టి 11 కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది 114 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇదేంటి యూనిట్స్ డిజిట్ ఏమొస్తుంది దీనికి? మనకి 2 అన్నప్పుడు 3 డిజిట్స్ క్యాన్సిల్ చేసుకోవాలి. 2 వచ్చింది కాబట్టి 2 అంటే 8. ఓకే, నెక్స్ట్ 941 ఉంది. 941 అంటే ఇక్కడ 10 క్యూబ్ వచ్చేసి 1000 కాబట్టి 9 క్యూబే కన్సిడర్ చేయాలి. ఓకే, 10 క్యూబ్ 1000 అవుతుంది. ఇక్కడ 941 ఉంది. 1000 అంటే ఎక్కువ అయిపోతుంది, మనం తక్కువ కన్సిడర్ చేయాలి కదా. సో కాబట్టి 98 క్యూబ్ వచ్చేసి ఈ వాల్యూ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 9 ఉంది. 9 అన్నప్పుడు మనకి ఏమొస్తుంది? యూనిట్స్ డిజిట్ 9 వస్తుంది. ఓకే, చూడండి 9 కి 9 ఉంది. సో మీకు ఇది పక్కా రావాలి. అండ్ 1 to 10 పర్ఫెక్ట్ క్యూబ్స్ కంపల్సరీ రావాలి. అంతకు మించి ఇంకా మీకు ఏం అవసరం లేదు ఈ ట్రిక్ ఫాలో కావడానికి. అండ్ దీంట్లో నుంచి పక్క మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో 9 అండ్ 493. 493 కి నియరెస్ట్ క్యూబ్ ఏముంది? 493. 8 క్యూబ్ కనుక తీసుకున్నట్లయితే 512 అవుతుంది. ఓకే, కానీ మనకి 493 ఉంది. సో 512 ఎక్కువ అయిపోతుంది. సో వీ షుడ్ కన్సిడర్ 343. 343 అంటే 7 క్యూబ్ కదా. సో 79 క్యూబ్ వచ్చేసి ఈ వాల్యూ అన్నమాట. ఓకే, చాలా ఈజీగా ఉంది కదా. సో ప్రాక్టీస్ చేస్తే మీరు చేస్తుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. ఇది మీరు హోంవర్క్ చేసేయండి. ఓకే, ఇది హోంవర్క్ చేసేయండి. అండ్ నేను ఇది చెప్తాను చూడండి. ఈ జస్ట్ జీరోస్ ఉన్నాయి కదా. సో 3 zeros. 0 వచ్చినప్పుడు మనకి ఏంటి? 0నే వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 3 డిజిట్స్ ఉన్నాయి. అండ్ 343 ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ క్యూబే కదా 7. సో 7 వేసేసుకోండి. 70 క్యూబే మన ఆన్సర్ అనమాట. ఇది ఈ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇవి మీరు హోంవర్క్ తీసుకోండి. ఓకే, ఇక్కడ వరకు హోంవర్క్ తీసుకోండి. అండ్ పాయింట్స్ లో వచ్చింది కూడా మీకు చెప్పాలని చెప్పేసి ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. సో పాయింట్ వచ్చినప్పుడు సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. సో 216 ఉంది. లాస్ట్ యూనిట్స్ డిజిట్ ఏముంది? 6. 6 అన్నప్పుడు 6 కదా. సో 6 రాసుకోండి. 3 డిజిట్స్ క్యాన్సిల్ అవుట్ చేసుకోండి. ఓకే, సేమ్ ప్రొసీజర్. అండ్ ఇక్కడ జీరోస్ ఉన్నాయి. ఓకే, జీరోస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే జీరోస్ పాయింట్ ఉంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత? 1 2 3 4 5 6 డిజిట్స్ ఉన్నాయి కదా. సో దీన్ని డివైడెడ్ బై 3 చేయండి. సో డివైడెడ్ బై 3 చేస్తే ఏమవుతుంది? 6 డివైడెడ్ బై 3 ఎంత? 2 కదా. సో 2 డిజిట్స్ ఉండాలి. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి. సో దీని వాల్యూ వచ్చేసి 0.06. అర్థమైందా? ఓకేనా? సో మీకు ఇలాంటి పాయింట్స్ లో వచ్చినప్పుడు
మీకు క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మీరు ఏం చేయాలంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో వాటిని డివైడ్ బై 3 చేయండి. ఓకే, సో దట్ మీకు ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్, ఆఫ్టర్ పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉండాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో మీకు ఇలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ హోంవర్క్ ఇస్తున్నాను, ఇక్కడ రాస్తున్నాను, నోట్ చేసుకోండి. క్యూబ్ రూట్ ఆఫ్ 0.0 to 7. ఓకే, సో దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది మీకు హోంవర్క్. ఓకే, ఇది హోంవర్కే. అండ్ ఇక్కడ కూడా ఎన్ని ఇచ్చాను, 1 2 3 4 5. ఓకే, టోటల్గా 6 హోంవర్క్ ఇచ్చాను. సో ఇవి చేయండి. అలాగే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మీరు సాల్వ్ చేసి బాగా ప్రాక్టీస్ చేయండి, సో దట్ మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. అండ్ ఈ టాపిక్ని ఇంకా మళ్ళీ ఇంకొకసారి మీరు చూడాలి, ఇంకొకసారి మళ్ళీ ట్రై చేయాలి అనేటట్టు ఉండద్దు. ఇంకా మీకు ఈరోజు చేశారు కదా, ఇంకా ఇమీడియట్గా ప్రాక్టీస్ చేసేయండి. అండ్ 100% ఎగ్జామ్ వరకు అలాగే గుర్తుంచుకోండి. ఓకే, అండ్ బాగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీరు చాలా స్పీడ్ అవుతారు. ఓకే, అండ్ ఈ ట్రిక్ 100% జస్ట్ 1 to 2 సెకండ్స్లో సాల్వ్ చేయగలుగుతారండి ఈ ట్రిక్స్తో. సో మీరైతే క్యూబ్స్ 1 to 10 పక్కా నేర్చుకోండి. అండ్ వీలైతే 1 to 30 వరకు మీ మైండ్లో పెట్టేసుకుంటే ఇంకా అట్లీస్ట్ ఈ 2 స్టెప్స్ కూడా మీరు చేయని అవసరం లేదనమాట. ఓకే, నచ్చిందా అండి నా ట్రిక్? సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ నా వీడియోస్లో మీకు కంటెంట్ ఉంది అనిపించినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి, నైబర్స్కి, రిలేటివ్స్కి, మీ కజిన్స్కి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. We will meet in the next video.